ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈ మాసం మనం చర్చించేటువంటి విషయం ఏమిటి అంటే, పాఠశాలలో భాషా వాతావరణం నెలకొల్పడం అంటే ఏమిటి, దీనిని ఎలా సాధించాలి అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయ మిత్రులారా, మనం పిల్లలకి ఏ భాషనైతే నేర్పాలి అని అనుకుంటున్నామో ఆ భాషను వినడానికి తగినటువంటి వాతావరణాన్ని కల్పించడాన్ని మనం భాషా వాతావరణం ఏర్పరచడం అని చెప్పి అంటాం అన్నమాట. మన పాఠశాలల్లో పిల్లలకి ఇంగ్లీష్లో మాట్లాడడాన్ని నేర్పడం అని మనం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు అలాంటి ఇంగ్లీష్ వాతావరణాన్ని పాఠశాలలో ఏర్పాటు చేయాలి. అంటే మన మాతృభాష అయినటువంటి తెలుగులో పిల్లలు మాట్లాడడాన్ని నేర్చుకోవడానికి ఇంట్లో అమ్మ ఎలా అయితే రకరకాలైనటువంటి పదాలు వాక్యాలు మాట్లాడుతూ భాషా వాతావరణాన్ని కల్పిస్తుందో, అదేవిధంగా పాఠశాలలో కూడా ఉపాధ్యాయుడు పిల్లల కోసం ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి భాషా వాతావరణాన్ని వినడానికి అవకాశం కల్పించేటువంటి క్రమంలో ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అయితే ఉపాధ్యాయుడికి భాషలో అంత పెద్ద సమర్థత నిపుణత ఉండదు కదా, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎలా సాధ్యమవుతుంది అన్న సందేహం మనందరికీ రావచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి అంశాలు మనకి రకరకాల మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఎన్నో వీడియోల రూపంలో దొరికేటువంటివి ఉన్నాయి. అలాగే రకరకాలైనటువంటి కథలు, ఆడియో స్టోరీస్ ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పిల్లలకు మనం భాషా వాతావరణాన్ని కల్పించాలి అని అంటే ఇలా వివిధ మార్గాల ద్వారా ఉండేటువంటి వినే అవకాశాన్ని కల్పించే ప్రయత్నాన్ని చేయాలి. మనకి పాఠశాలలకు ప్రభుత్వం అందించినటువంటి IFP ప్యానల్స్ కానివ్వండి, అలాగే స్మార్ట్ టీవీలను కానీ ఉపయోగించుకుని పిల్లలు ఆంగ్ల భాషలో కథలు వినడానికి, సంభాషణలు వినడానికి సహాయపడేటువంటి వీడియోలను ప్రదర్శించడం ద్వారా పిల్లలకు భాషా వాతావరణం కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది. మనం ఎంత ఎక్కువ భాషా వాతావరణాన్ని పిల్లలకు అందిస్తామో పిల్లలు తొందరగా ఆ భాషని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వ్యాకరణ నియమాలు, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాష సమర్థంగా మాట్లాడగలరు కదా అని మనకు ఒక అపోహ కూడా ఉంది. ముందు భాషలో మాట్లాడడం తెలిసిన తర్వాత ఏ సందర్భంలో ఎలాంటి ప్రిపోజిషన్ వాడాలి, ఎలాంటి ఆర్టికల్ వాడాలి అని అన్నవన్నీ కూడా పిల్లలు ఆ భాషా వాతావరణంలో నుంచి నాన్ కాన్షియస్ లెర్నింగ్ ప్రాసెస్లో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు బస్ రన్స్ ఆన్ ద రోడ్ అనాలనా, అపాన్ ద రోడ్ అనాలనా, ఏది ఎంపిక చేసుకుంటే కరెక్ట్ అవుతుంది అని అన్నది మనం గ్రామర్ నేర్పడం కన్నా కూడా భాషా వాతావరణంలో వినేటువంటి సన్నివేశాలను ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు ఏ సందర్భంలో ఎలాంటి ఆర్టికల్ వాడాలి, ప్రిపోజిషన్ వాడాలన్న విషయాలని తెలియకుండానే నేర్చుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయులుగా మనం పిల్లలకు సదరు భాషని నేర్పాలి అని అనుకున్నప్పుడు ఆ భాషలో ఆలోచించడాన్ని నేర్పాలి. ఆలోచించడాన్ని నేర్పాలి అని అంటే ఇలా పిల్లలు కథలు వినడం, సంభాషణలు వినడం, కొన్ని గేయాలను పాడడం, అలాగే సినిమాల్లో ఉండేటువంటి సన్నివేశాలను చూడడం, ఇలాంటివన్నీ చేయడం ద్వారా ముందు ఆ భాషకి ఎక్స్పోజ్ అవుతారు. ఆ తర్వాత మాత్రమే పాఠ్యపుస్తకంలో ఉండేటువంటి పాఠాలను నేర్పడానికి ప్రయత్నం చేసినట్టయితే పిల్లలు చాలా సులభంగా ఇంగ్లీష్ భాషలో ఆలోచించడాన్ని, ఇంగ్లీష్ భాషలో మాట్లాడడాన్ని నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని ఉపాధ్యాయ మిత్రులందరూ గుర్తిస్తారని, ఆ దిశగా ప్రయత్నం చేస్తారని ఆలోచిస్తున్నాను. ధన్యవాదాలు.